వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. కీర్తన 119, 162. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. ధనమా, దేవుని వాక్యమా కోరుకోమంటే దాదాపు 100% మంది ధనమే కోరుకుంటారు. ధనము సమస్తము చేయగలదని. కానీ కీర్తనకారుడు తన జీవితంలో దోపు సొమ్ము సంపాదించిన వాని కంటే కూడా అత్యంత సంతోషాన్ని కలిగించేది దేవుని యొక్క వాక్యమని గుర్తించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర కూడా ఒక యవ్వన అధికారి వచ్చినప్పుడు, పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించమంటే నేను బాల్యం నుంచే పాటిస్తున్నానంటే యేసు ప్రభు చెప్పారు, నీకున్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టమని. అతడు ధనము పట్ల అత్యాసక్తితో జీవించడం చేత ఆ పని చేయకుండా యేసు ప్రభు నుంచి వెనక్కి తిరిగిపోవడం జరిగింది. ఈరోజు అనేక మంది కూడా అలా జీవిస్తూ ఉన్నారు. కానీ కీర్తనకారుని వలె మనం దేవునికి వాక్యం ముందు సంతోషించే వారంగా ఉండడం కాక. ఆమేన్.